సూపర్ ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. మదర్ సెంటిమెంట్, ఫ్రెండ్స్ సెంటిమెంట్ ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా మంది కేజీఎఫ్ సినిమా లాగా ఉంది అంటారు కానీ అలా ఏం లేదు. దాని కంటెంట్ దానికే, దీని కంటెంట్ దీనికే. చాలా బ్రహ్మాండంగా సినిమా. ప్రభాస్ 100 కోట్లు తీసుకుంటున్నాడు కదా, ఆయనకు 100 కోట్లు ఇవ్వడం అవసరమా అనేది నేను గతంలో అనుకున్నా, కానీ అది చాలా తప్పు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనని 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే 1000 కోట్లు వస్తున్నాయి. 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తే 1,00,000 కోట్లు సంపాదిస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఇవ్వడంలో ఈయన తీసుకోవడంలో తప్పు లేదనేది ఇప్పుడు అనిపిస్తుంది. ఫుల్ డబ్బులు ప్రొడ్యూసర్. చాలా బ్రహ్మాండం సినిమా. నా తోడలా ఉంది భయ ఒక్కొక్క చెయ్యి. ఫైట్స్ నచ్చినాయి నాకు. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. దీనికి ఏం సంబంధం లేదు అంటున్నారు కొంతమందికి. ఎందుకంటే కొన్ని సీన్లు అట్లా అనిపిస్తాయి. ఇప్పుడు జేఎన్ సినిమా ఉంది, లవ్ స్టోరీ. నువ్వు నేను సినిమా ఉంది, లవ్ స్టోరీ. కొన్ని అనిపిస్తాయి కానీ అట్లా ఉండదు కదా, వేరు ఉంటాయి. వెళ్ళాలని అదా కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. మినిమం డిగ్రీ ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థం అవుతుంది కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. మట్టి బుర్రలకు అర్థం కాదు, మంచి మేళలకు అర్థం అవుతుంది. క్లాస్ వాళ్ళకి అర్థం కాదు. మాస వాళ్ళ సినిమా మామూలుగా ఉండదు. మాస్ మసాలా బిర్యానీలా ఉంటది. చూస్తే పీజీ చేసిన వాళ్ళకి పీజీ లేకపోతాయి. పల్లవ్ ప్రశాంత్కి ఒక కామన్ మ్యాన్, ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లో ఆడుతున్నాడు. ఆయన గెలవాలని చెప్పేసి సపోర్ట్ చేసినా, సహకరించిన నాతోటి ఫ్రెండ్స్ గానీ ఓట్లేమని చెప్పినా, సపోర్ట్ చేయమని చెప్పినా సపోర్ట్ చేశారు. గెలిచాడు అదృష్టం కొద్దీ. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఒక కామన్ మ్యాన్, ఒక రైతు బిడ్డ గెలిచిండని. ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది. ఒక రైతు బిడ్డ, ఒక కామన్ మ్యాన్ జైలుకు పోయిండు అని చెప్పేసి ఇప్పుడు బాధ అనిపిస్తుంది. అయితే కార్ అద్దాలు బలగొట్టడం కానీ, బస్ అద్దాలు బలగొట్టడం కానీ, వాళ్ళని తిట్టడం కానీ, కొట్టడం కానీ 100% తప్పు. కానీ దీనికి బాధ్యత వహించాల్సింది పల్లవ్ ప్రశాంత్ కాదు, బిగ్ బాస్ నిర్వాహకులది తప్పు, పోలీసు వాళ్ళది తప్పు. ఎందుకంటే ఒక బిగ్ బాస్ షో నిర్వహించేటప్పుడు పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకున్నారా? తీసుకోలేదు. తీసుకుంటారు. ఒక కార్యక్రమము మనం ధర్నా చేసినా, మీటింగ్ పెట్టినా, సభలు పెట్టినా, సమావేశాలు పెట్టినా, మన కనీసం ఇక్కడ ఒక పోలీస్ పర్మిషన్ లేకుండా ఇక్కడ నిలబడతానికి కూడా వీల్లేదు. ఈరోజు పర్మిషన్ ఉంటుంది మనకు తెలియదు, కానీ మనం ఇక్కడ పోలీస్ పర్మిషన్ లేకుండా ఇక్కడ నిలబడే హక్కు లేదు, అవకాశం లేదు. ఒక రాజ్యాంగం ఉంది, మనకు ఒక చట్టం ఉంది, ఒక ధర్మం ఉంది, కోర్టులు ఉంది, పోలీసులు, లాయర్లు, జడ్జీలు ఉన్నారు. ఆ ధర్మం ప్రకారం మనం పోవాలా. 144 సెక్షన్ పెట్టారు అనేది లాయర్లు అంటున్నారు. అది నిజమా అబద్ధమా తెలియదు. మరి 144 సెక్షన్ అంటే అంతమంది పబ్లిక్ ఆడికి వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? గాడిద పనులు తోముతున్నారా? పల్లవ్ ప్రశాంత్ ఆడంగ బొమ్మంటే ఏడంగా వచ్చిండు అని అంటున్నారు కదా. మరి ఆడంగ బొమ్మంటే ఏడంగా వస్తారా బోసుడికి అని చెప్పేసి, నీకాడ లాఠీ ఉంది కదా, లాఠీ ఏం చేస్తుంది? తుపాకు ఉంది కదా, తుపాకీ ఏం చేస్తున్నది? నీకు ఒక జీప్ ఇచ్చారు కదా, జీప్ ఏం చేస్తుంది? నువ్వు ఆడంగ బొమ్మంటే ఏడంగా వస్తారా బోసుడికి అని చెప్పేసి లోపల నుంచి బయటికి రాగానే గల్లా పట్టుకొని తీసుకుపోయి జీబులు తీసుకుపోయి ఇలా జైలు వేశారు కదా. ఆ రోజు జైలు వేస్తే వాళ్ళని తిట్టకపోవు, కొట్టకపోవు, కార్ అద్దాలు పలకపోవు, బస్ అద్దాలు పలకపోవు, ఇంత నష్టం రాకపోవు కదా. పోలీసు వాళ్ళ పొరపాటే కదా అది. బిగ్ బాస్ నిర్వాహకులు ఆ పొరపాటుని సరిదిద్దుకోవాలి. ఈ పోలీసు వాళ్ళు కూడా పొరపాటుని భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకోవాలి. కానీ బాధ్యత పల్లవ్ ప్రశాంత్ కాదు కదా. ఆయన లోపల ఉన్న వ్యక్తి, ఆయన తిట్టమని లేదు. బిగ్ బాస్ మీద నేనేం క్రియేట్ చేయలేదు బిగ్ బాస్. కాకపోతే ఏంటంటే ఒక బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు, హీరోయిన్లు అయిన వాళ్ళు ఉన్నారు, కామెడియన్ అయిన వాళ్ళు ఉన్నారు, సైడ్ క్యారెక్టర్లు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న ఇవాళ బయటకు బిగ్ బాస్ ద్వారా బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలా అవకాశాలు వచ్చినాయని మొన్న నాగార్జున గారు అడిగితే చెప్పారు. అది నేను కూడా ఇది పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, నేను 2004లో హైదరాబాద్కి వచ్చిన. మా అమ్మ కూలి పని చేస్తుంది, మా నాన్న కూలి పని చేస్తాడు, నేను కూడా కూలి పని చేసేవాడిని. కానీ ఎన్ని రోజులు ఈ కూలి బతుకులు అని చెప్పేసి
సినిమా 2004లో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన, అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా, అయినా కానీ అవకాశాలు లేవు. ఇప్పుడు ఆ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దొరకాలంటే ప్రొడ్యూసర్ కొడుకై ఉండాలి, లేదా డైరెక్టర్ కొడుకై ఉండాలి, హీరో కొడుకై ఉండాలి, హీరోయిన్ కొడుకై ఉండాలి, అలాంటి వాళ్ళకే అవకాశాలు. కానీ ఒక టాలెంట్ ఉన్న ఒక కామన్ మ్యాన్కి అవకాశాలు లేవు అనేది 2004 ఇప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాలు